మత్స్య పరిశోధన సంస్థ FSI కార్యకలాపాలపై ప్రజలు, విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ఉదయం ఓపెన్ హౌస్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించామని FSI ముఖ్య అధికారి పామిరెడ్డి తెలిపారు. ఫిషింగ్ హార్బర్ లో 7వ నెంబర్ జెట్టీపై సర్వే నౌకలు, మత్స్య షికారి, మత్స్య దర్శినీలు అందుబాటులో ఉన్నాయన్నారు. సందర్శకులను నౌకల్లోకి అనుమతించి సముద్ర జలాల్లో నిర్వహించే నావిగేషన్, మత్స్య జాతుల పరిశోధన, అత్యాధునిక వ్యవస్థలు, ఫైర్ పెట్టింగ్ పరికరాలు, మత్స్య రాసుల గురించి తమ శాస్త్రవేత్తలు తెలియజేశారన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. మేము డాక్టర్ ఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ పీజీ కాలేజ్ నుంచి వచ్చాము. అయితే లోపల మాకు అవి ఏం చెప్పారంటే అక్కడ షిప్లోని లోపలే ఉండే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ చూపించారు. అవి ఎలా వర్క్ చేస్తాయి, తర్వాత ఒకవేళ ఎమర్జెన్సీ అయితే వాళ్ళు ఎలా అవన్నీ యూజ్ చేస్తారు అనేవి అక్కడ చెప్పారు. అలాగే కింద పోర్షన్లోని మళ్ళీ కొన్ని స్పెసిమెన్స్ పెట్టారనమాట. ఫిషెస్కి సంబంధించిన స్పెసిమెన్స్ అవన్నీ చూపించారు, వాటి ఇంపార్టెన్స్ చూపించారు. అలాగే ఇలాంటివి ఎందుకు పెడతారంటే బేసిక్గా నాలెడ్జ్ అనేది ఉండడం కోసం స్టూడెంట్స్కి. ఫిషెస్ అనేవి మనకి ఎక్కడ దొరుకుతాయి, చాలామంది వేటకి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంటాయి అనేవి స్పెసిఫిక్గా చెప్పడం కోసము అండ్ మాకు ఈ నాలెడ్జ్ ఉండడం కోసం కూడా సైన్స్ స్టూడెంట్స్గా మాకు ఇక్కడికి పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. Felt very good to see this. అంటే అక్కడ నుంచి వచ్చి we felt this is a worth it because చాలా ఫిషెస్ అన్ని చూసాము and it feel very good to see this all. కానీ ఇంకా 2-3 days ఎక్స్టెండ్ చేస్తే అన్ని స్కూల్స్ వచ్చి they visit and it's very good place to visit this. I feel very pleasure to see this all. రేర్ ఫిషెస్ అవి కూడా చూసారా? రేర్ ఫిషెస్ అన్ని చూసాం. అక్కడ నుంచి ఇంపోర్ట్ అయ్యాయి. భారతీయ మత్స్య పరిశోధన సంస్థ విశాఖపట్నం అంటే పిల్లలకి వెసల్ యొక్క అంటే మత్స్య షికారి, మత్స్య దర్శిని నౌకలు ఉన్నటువంటి నావిగేషనల్ పరికరాలు కానీ, కమ్యూనికేషన్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కానీ అవగాహన కల్పించడం కోసమని మేము ప్రతి సంవత్సరం కూడా ఒక 2 రోజులండి ఈ కార్యక్రమం చేపడతాం. అంటే ఒక రోజు మళ్ళీ ఇంకొక రోజు అంటే వన్స్ ఇన్ 6 months ఒకటి మేము చేస్తుంటాం. ఇది ఈ విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ బుక్కుల్లో ఏంటంటే షిప్ గురించి వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటుంటారు. అది ఇలాగా షిప్ ఉంటుంది, షిప్ ఎట్లా చేస్తుంది. మరి ఇక్కడికి వచ్చి ఫిజికల్గా చూస్తాం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్లో వాళ్ళు ఏదైతే చదివారో అది ఇక్కడ వాళ్ళు చూస్తుంటే ప్రాక్టికల్గా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో అందుకని చెప్పేసి నేను ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఈ ఓపెన్ హౌస్ అనేది మేము నిర్వహిస్తున్నాం. దీన్ని ఏంటంటే విద్యార్థులకి చూపిస్తున్నాం అన్నమాట. అదే కాకుండా ఈ యొక్క దీంట్లో ఏంటంటే విపత్కర కారణాలు ఎటువంటి సంభవించినప్పుడు వెసల్లో ఉన్న క్రూ అంటే ఆఫీసర్స్ కానివ్వండి, క్రూ కానివ్వండి, ఏ విధంగా తప్పించుకుంటారు అండి. అలాంటి LSA లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి, ఫైర్ వచ్చినప్పుడు ఏంటంటే ఏ విధంగా మనం తప్పించుకుంటాం అనే దాని మీద ఏంటంటే ఇది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళకి డిస్ప్లే కాకుండా డెమాన్స్ట్రేషన్ కూడా ఎలాగ పనిచేస్తున్నాయని కూడా చూడడం జరుగుతుంది వాళ్ళకి. అదే చూడండి, ఇక్కడ లైఫ్ రాఫ్ట్ పెట్టాము. అక్కడ ఈ లైఫ్ రాఫ్ట్ అనేది ఏంటంటే జనరల్ గా మనకి షిప్ మునిగిపోతున్నప్పుడు దాన్ని అన్వీల్ చేసి అంటే సముద్రంలోకి తోసేసినప్పుడు అది ఆ విధంగా తయారవుతుంది అది. సో దాంట్లో మొత్తం క్రూ వచ్చి 20 మంది అంటే 20 మంది కెపాసిటీ దాంట్లో వచ్చి వాళ్ళు లైఫ్ ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ పరికరాలు కూడా ఒక ప్లేస్ లో వీళ్ళందరికీ కూడా దొరకడం అనేది విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుందండి. అంటే జనరల్ గా మీరు ఏంటంటే సినిమాలో కూడా చూస్తుంటాం ఆ లైఫ్ రాఫ్ట్ అవి గట్ట మనం ఫిజికల్ గా చూడడం అది. సో అది తీసుకొచ్చి వాళ్ళకి ఉపయోగిస్తుందని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళ విద్యార్థులకు మటుకు బాగా ఉపయోగిస్తుంది. అండ్ వాళ్ళు మేము డాక్టర్ ఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కలిపుకోటండి, ఇటు చూడండి. ఓకే, ఓకే. ప్లీజ్ పని చేస్తుంది సార్.
find the direction of the sea. Okay, this is a steering like bike handle. This side you want to move things, that side will go. And how much we can this called radar indicator. Okay, thank you. Please don't touch any item. ఇద్దరు కలిపి కొట్టండి. ఇటు చూడండి. ఓకే. కొంచెం ముందు రండి. అంతే బా. These are all very rare and exotic. Normally 4% water. Okay. Fine, మీకు ఏం చెప్పారు అసలు? చెప్పండి గురించి చెప్పండి. ఏం చెప్పారు? పైన చెప్పాలి. ఇలా వస్తా పైన. పడిపోగలరు అందరు కలిసి